అయితే చాలా ఈరోజు సీరియస్ ఇష్యూస్ నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. బట్ అంతకంటే ముందు మీ పర్సనల్ ఇష్యూస్‌తోనే నేను స్టార్ట్ చేస్తాను. మొన్న ఆయనది ఫస్ట్ వర్ధంతి జరిగింది కదా! అవును. యానివర్సరీ. అసలు చాలా బాధగా అనిపించిందండి. నేనైతే తట్టుకోలేకపోయాను. ఆ రోజు మిమ్మల్ని చూస్తుంటే చాలా బాధగా అనిపించింది అసలు ఆ సిట్యుయేషన్‌ని. ఆ రోజు ఎలా కంట్రోల్ చేసుకోగలిగారు ఎమోషన్స్‌ని? అంటే బిఫోర్ చాలా అకేషన్స్ అంటే పండుగలు, చిన్న చిన్న బర్త్‌డేలో ఇంకేంటో ఇంట్లో ఈ రకమైన హడావిడి అంటే నేనొక హోమ్ మేకర్ అనుకోండి, హౌస్ వైఫ్‌గా ఉన్నాను గాబట్టి, ఈ రకమైన హడావిడి చాలా చేశాము, చూసాము. బట్ ఇటువంటి ఒక సందర్భం వస్తది. దాన్ని మనమే దగ్గరుండి ఈ అన్నీ చూడాలి, చెయ్యాలి అంటే అది ఈ ఈ ఏజ్‌లో తట్టుకోవడం చాలా కష్టం. కరెక్టే. ఒకటి. రెండోది బేసిక్‌గా నాకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిద్ర చాలా తక్కువండి. ఆ 2 డేస్ బిఫోర్ 2 డేస్ నేనసలు ఒక్క సెకండ్ కూడా నిద్రపోలేదు. హ్మ్. ఇగ ఆ 2 డేస్‌లనే నా కన్నీళ్ళనేవి ఆల్రెడీ సంవత్సర కాలం నుంచి కన్నీళ్ళు ఎండిపోతాయి అంటారు గదా! ఆ అవును. సిట్యుయేషన్‌లో ఉన్నాను నేను. ఇగ ఆ 2 డేస్ గూడా ఏడ్చి, ఏడ్చి కన్నీళ్ళు ఎండిపోయాయి. హ్మ్. ఆ డేకొచ్చే వరకి. ఒకటే అనుకున్నాను. కొన్ని వందల సభలు సాయి చంద్ జేసిండు. వేల సభలో ఒక లక్షలాది మందిని ఆయన వాళ్ళ గుండెల్లో ఉంచుకునేటట్టు జేసిండు. హ్మ్. ఈ సభ 1 ఇయర్ సభ గాదు. సాయిని గుర్తు చేసే సభ అంతే. హ్మ్. సాయితో పాటు అందరము సాయిని అభిమానించే వాళ్ళము, సాయి కుటుంబ సభ్యులందరము ఇంకా సాయి ఉన్నాడు, నడుస్తుండు, నడిపిస్తుండు, ఎప్పటికి ఉంటాడు. తెలంగాణ ప్రజల గుండెల్లో గావచ్చు, తెలుగు ప్రజల గుండెల్లో గావచ్చు ఎప్పటికి ఉంటాడు అని జెప్పి మళ్ళొక్కసారి మేమందరం కలిసి ముచ్చటించుకున్నట్టు అంతే. అంతే. నేను అలాగే ఫీల్ అయ్యాను ఒకటి. కాకపోతే ఆ ఫోటో పెట్టి అది కొంత నాకు ఇబ్బందికరంగున్నా నేను దాన్ని బాధ అనేది గొంతులోనో, గుండెలోనో దాచిపెడితే ఎట్లుంటదంటే మనకు మాట రావాలంటే కూడా రాదు. అవును. కన్నీళ్ళు ఎండిపోయి ఉండొచ్చు గానీ, దుఃఖం అనేది ఇట్లా గొంతుల్నే ఉంటది. హ్మ్. పట్టేస్తుంటది. ఏం మాట్లాడదామన్నా రాదు. హ్మ్. ఆ సిట్యుయేషన్‌లో ఉన్నా నేనప్పుడు. అవును. ఏ దిగమింగుకున్నా. భయంకరంగా దిగమింగుకున్నా తప్పదు. బాధ్యతగా నడవాలి, నడుస్తున్నా గాబట్టి అని. కానీ ఇటువంటి సందర్భాలు చూసినప్పుడే లేడా అని ఒక భయం, ఒక కదా! తెలియని భయము, అభద్రత ఇగ అట్లా ఉంటది. మిగతా సందర్భాల్లో మాత్రం ఉన్నాడు. నన్నైతే నడిపిస్తుండు. అసలు ఆ రోజు మీరు చాలా టయర్డ్‌గా ఒక 3, 4 రోజుల నుంచి నిద్రపోనట్టుగా కూడా కనిపించారు. అంటే ఈవెంటే ఒక రకంగా చూసినప్పుడు ఇంతమందొస్తారు, అందరికి జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలాంటి వాటిలో మీరు చాలా ఒత్తిడికి గురైనట్టు కూడా నాకనిపించింది. పైగా మీరు లాస్ట్‌లో అందరికి ఒక మాట చెప్పారు. అందరికి నేను చేయగలిగానో లేదో అని చెప్పి అసలు అలా గూడా ఆలోచించారండి? వచ్చిన నలుగురికి నేను సాయికి సంబంధించిన ఈవెంట్‌ని సరిగ్గా చేశానా లేదా అని? బేసిక్‌గా నేను అది ఒక ఈవెంట్ లాగా అన్నట్టు ఏం ఫీల్ కాలేదండి. ఇంకొకటి దాని ఆ కార్యక్రమానికి సంబంధించి నేను వెళ్లి కేసీఆర్ గారితో గావచ్చు, హరీష్ అన్నతో, కేటీఆర్ అన్నతో అందరితో ఇలా ఉంది అన్నప్పుడు వాళ్ళకి ఆల్రెడీ బిఫోరే ఐడియా ఉంది. హ్మ్. సార్‌కి గావచ్చు, హరీష్ అన్నకు, పార్టీలో ఉన్న పెద్దలకి. అప్పుడే సంవత్సరం అయితుందా? అప్పుడే కదా! మళ్ళీ వచ్చిందా? అయ్యో! సాయి లేకుండా డేస్ గడిచిపోతున్నాయా? కాలం ఇంత అదా అన్నట్టు కొంత నాతో మాట్లాడిర్రు. హ్మ్. మా పూర్తి సహకారం ఉంటదని జెప్పి హరీష్ అన్న దగ్గరుండి అందరూ అంటే పార్టీలో ఉన్న చాలా మంది హ్మ్. శ్రేణులు హ్మ్. దగ్గరుండి చూసుకోవడం జరిగింది. నాకు కొంచెం వాళ్ళందరూ చూసుకున్నారు గాబట్టి గూడా నాకు కొంత ఎందుకంటే ఇటువంటి దానికి మూవ్ కాలేం. అవును. ఏదన్నా చేద్దామంటే గూడా కదా! సహకరించదు. శారీరకంగా సహకరించదు, మానసికంగా సహకరించదు. అసలు అందరూ ఒప్పుకోలేము. అసలు లేరు అనే అవును. దాన్ని. అందరూ ఉన్నారు కాబట్టి ఆ కార్యక్రమం చేయగలిగాము. ఇంకొకటి అక్కడికొచ్చిన వాళ్ళందరూ చాలా దూర ప్రాంతాల నుంచి, హ్మ్. ఒక్కొక్కరు వరంగల్ నుంచి వచ్చిన వాళ్ళున్నారు, నిజామాబాద్ నుంచి, ఆంధ్ర ఏరియా నుంచి గూడా వచ్చిన వాళ్ళున్నారు, కర్ణాటక నుంచి గూడా వచ్చిన వాళ్ళున్నారు. హ్మ్. వచ్చిన వాళ్ళందరూ సాయన్న మా మా ఇంటి మనిషి, మా హ్మ్. మనిషి ఏర్పాట్లు ఇలా ఉన్నాయా, అలా ఉన్నాయా అని ఆలోచించిన వాళ్ళలా నాకు కనబడలేదు. హ్మ్. ఇబ్బందులు చాలా ఎదురయ్యినాయి. కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికి కూడా దాన్ని ఇబ్బందిగా గూడా ఫీల్ అయ్యి వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేయలేదు. కరెక్టే. మేము మా అన్న సభకు ఈ సభ మీద సాయన్న పాడుతుండు అనుకోని ఇంతకుముందు ఎలా వచ్చామో అలా వచ్చాము. హ్మ్. చిరకాలం తెలంగాణ ప్రజల గుండెల్లో, తెలుగు ప్రజల గుండెల్లో మా సాయి చందన్ అలాగే ఉంటాడని అంటే చెప్తున్న వాళ్ళు. చాలా మంది చెప్పిర్రు, ధైర్యం ఇచ్చిర్రు. నాకు ఆ సభ జూసినంక వచ్చిన అంతమంది
వాళ్ళు ఇచ్చే ధైర్యాన్ని చూసినాక నాకు అనిపించింది, ఓకే, నేను ఇంకా బాధ్యతగా ముందుకెళ్ళాలి. నా మీద చాలా బాధ్యత పెట్టెళ్ళింది. సాయే కాదు, సాయిని హ్మ్. అభిమానించే ప్రతి ఒక్కరు కూడా ఒక బాధ్యతగా నన్ను ముందరికి తీసుకెళ్తున్నారు హ్మ్. అనిపించింది. ఖచ్చితంగా అది నేను నిలబెట్టుకోవాలి సాయి అనిపించింది. లేకపోయినా, సాయి నాకు ఇంతమందిని ఇచ్చే వెళ్ళాడు అని అనిపించి ఉంటది కదా మీకు? అవును. ఇప్పుడు ఈ ఒక్క సందర్భం అని గాదు. చాలా సందర్భాల్లో ఇంత పెద్ద కుటుంబాన్ని ఎట్లా నిర్మించగలిగిండు? అసలు సాయి. ఎలా సాధ్యమైంది? హ్మ్. మేము మా ఇంట్లో టైమ్ ఇస్తలేడు అనుకున్నాం గానీ, ఒక మహాయజ్ఞం అంటారు గదా! అటువంటి పని పెట్టుకొని బయటికెళ్తుండా అనిపిచ్చింది. హ్మ్. అంటే అంతమందిని హృదయాలను అనుకోండి, అంతమందికి దగ్గర గావడం అనేది కూడా చిన్న విషయమేం కాదు. గాదు. అతి చిన్న వయసులో మళ్ళీ. హ్మ్. వాళ్ళంత అభిమానం చూపించడం కూడా చిన్న విషయమేం కాదు. అవును. ఈ 2 విషయాల్లో మాత్రం సాయి బతికే ఉన్నాడు. కరెక్టే. ఆ రోజు మీరు స్టేజ్ మీద మాట్లాడిన మాటలు నేను విన్నాను. నాకు పాట వింటే సాయి గుర్తొస్తాడు. అవును. మైకుని చూస్తే సాయి గుర్తొస్తాడు. సభని చూస్తే సాయి గుర్తొస్తాడు. ఉద్యమాన్ని చూస్తే సాయి గుర్తొస్తాడని. అబ్బా! అసలు మీ జీవితంలో ఆయన ఎంత కీలక పాత్ర పోషించాడు, ఎంత ఇన్‌స్పైర్ చేశాడు మిమ్మల్ని అనేది నాకు ఆ రోజు అనిపించిందండి. ఇంకా ఏ రకంగా సాయి మిమ్మల్ని ఇన్‌స్పైర్ చేశారు? చాలా విషయాలండి. అంటే నాకు సాయి ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయిన సమ్మర్ టైం నుంచి తెలుసు. హ్మ్. ఆ ఏజ్ నుంచి. అంతకు ముందు వరకు మనకు సమాజం ఏది తెలీదు. హ్మ్. ఏ చాలా కంటికి రెప్పగా కాపాడుకుంటారంటారు కదా పేరెంట్స్. అలా అవును. చూసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఒక తండ్రి ఎంత భద్రతగా, ఎంత బాధ్యతగా చూసుకుంటారో దానికి పదింతలు భద్రతగా, బాధ్యతగా అట్లే సమాజం పట్ల అవగాహన కల్పిస్తూ హ్మ్. నన్ను చూసుకున్నాడు. నిజంగా చెప్పాలంటే సాయి. ఏ విషయంలో అంటే తను నన్ను ప్రేమగా చూసుకునే విషయంలో, గౌరవించే విషయంలో గావచ్చు, నాకేదన్నా తెలియందుంటే చెప్పే విషయంలో గావచ్చు, నేనేదన్నా చిన్న చిన్న తెలియక చేసే ఉంటాయి గదా! అది తెలియక ఏదైనా పని చేయనీకే పోతే అందులో తప్పు జరిగినా దాన్ని నవ్వుతూ హ్మ్. రిసీవ్ చేసుకునే విషయం గావచ్చు. అంటే ప్రతి విషయంలో నాకు వీళ్ళ నుంచి నేర్చుకున్న అనేదేమన్నా ఉంటంటే ఫస్ట్ నేను నా భర్త నుంచే నేర్చుకున్నా. హ్మ్. ఇగ తర్వాతనే సొసైటీలో మిగతా ఇంకొక ఎవరి నుంచైనా నేర్చుకొని ఉండొచ్చు గానీ, ఫస్ట్ స్టెప్పు మాత్రం నా భర్త నుంచే నేర్చుకున్న ప్రతి అంశం. ఓకే. ఈరోజు ఇంత బయటకొచ్చి మాట్లాడుతున్నా, ధైర్యంగా నిలబడుతున్నా, కొన్ని విషయాలు తెలివనివి తెలుసుకుంటున్నా, హ్మ్. ఏదైతే అదైంది కొట్లాడదాం అనుకుంటున్నా, నా ఒక వుమెన్ ఎంత స్ట్రాంగ్‌గా ఉండాలో బిఫోరే సాయి నాకు నేర్పించిండేమో అనిపిస్తది కొన్నిసార్లు. కరెక్టే. ఇలాంటి సిట్యుయేషన్ ఏదో రాబోతుంది ఆపత్కాలం అని చెప్పేసి. కొన్ని సందర్భాల్లో ఎప్పుడైనా నేను కామన్‌గా నా కార్ నేను డ్రైవ్ చేసుకొని ఎళ్ళేదాన్ని. హ్మ్. ఎప్పుడైనా సహజంగా వైఫ్ ఏమంటది, "ఏమండి కలిసెళ్దాము రండి" హ్మ్. అన్నప్పుడు, బిజీగున్నప్పుడు "నీకు డ్రైవింగొచ్చు. హ్మ్. నువ్వు వెళ్ళు. ఎందుకు? నువ్వు సింగిల్‌గా వెళ్ళు. నీకు అర్థమైతది. నాకు ఆ రూట్ తెలీదు" అంటే, వెళ్తే తెలుస్తది. ఒకసారి మిస్ అయితావు. అట్లా ఆ! ప్రతి ఒక్క విషయంలో రాదా? ట్రై హ్మ్. చెయి. అలా హ్మ్. ప్రతి విషయంలో మోటివేట్ చేసారు వెనక నుంచి ఎప్పుడు. చాలా, చాలా మోటివేట్ చేశారు. అదే బహుశా ఈరోజు నన్ను నడిపిస్తుందేమో ఇప్పుడు కూడా అనిపిస్తది. అనిపిస్తూ ఉంటుందేమో కదా! సాయి నాకు చెప్తున్నాడు ఇలా వెళ్ళు, నీ దారి ఇది అని ఏమన్నా? అనిపిస్తది. నాకు హ్మ్. మీరు నమ్మినా నమ్మకపోయినా ఒక 2 అవర్స్, 3 అవర్స్ పడుకున్నా గూడా ఏదో వచ్చి చెప్పినట్టే అనిపిస్తది. కరెక్టే. అవును. నిజమే. ఆ! నాకు ఆ రోజు సాయి చంద్ గారి ప్రథమ వర్ధంతిలో పిల్లలిద్దరిని మీతో చూసినప్పుడైతే గుండె తరుక్కుపోయిందండి అసలు. ఎలా ఉన్నారు 'చరీష్' అసలు పాప ఏమడిగారు? ఏంటి దేనికి ఏర్పాట్లు చేస్తున్నావు నువ్వు? ఇదంతా ఏంటి అని వాళ్ళకి తెలియదు కదండీ చిన్న పిల్లలు. బాబుకి తెలుసు. అందుకే కొంచెం బిఫోర్ డే హ్మ్. నుంచే కొంచెం డల్ అయిపోయిండు. బాబు చాలా హ్మ్. యాక్టివ్‌గా ఉంటాడు. బట్ డల్ అయిపోయిండు. పాపకి ఏమర్థమైందో, ఏమర్థం కాలేదో తెలీదు గానీ, మనం అడగం గదండీ! కామన్‌గా అడిగి గూడా అర్థమైందా, కాలేదా అనేది గూడా వాళ్ళ దగ్గర ఎటువంటిది ఎత్తము. కరెక్టే. ఆహ్, కామన్‌గా ఏదో హడావిడి ఉన్నారు, ఏడికో తీసుకెళ్తుర్రు, అయ్యో! అన్నట్టు నేను పిల్లల ముందు గూడా ఎక్కువ ఏడవడం అట్లా జేయను. వాళ్ళు హ్మ్. సైకలాజికల్‌గా కొంచెం వీక్ అయితారు అవును. అని జెప్పేసి. కాబట్టి ఇగ పాపకి ఏమర్థమైందో తెలీదు. బాబుకు మాత్రం అర్థమయింది. డే 1 హ్మ్. నుంచి తర్వాత నుంచి అర్థమవుతుంది. డల్ అయిపోయిండు బాగా. హ్మ్. లేకపోతే చాలా యాక్టివ్‌గుంటాడు. హైపర్ యాక్టివ్. హ్మ్. ఆహ్, ఆ రోజు మాత్రం ఆ రోజు కాదు బిఫోర్ డే నుంచే కొంచెం డల్‌గా అనిపిచ్చిండు. నేనే ఓకే. పదే పదే డల్‌గా ఉండకు నాన్న, ఉండకు నాన్న అట్లా చెప్తూ వస్తున్నాను.